Hello guys, welcome to my channel Suman San. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే డెఫినెట్ గా మీరు మాడ్యూల్ 1 వీడియో చూస్తున్నారని అనుకుంటున్నా. ఒకవేళ చూడకపోతే వెళ్ళి మాడ్యూల్ 1 ఫస్ట్ చూడండి. ఎందుకంటే మాడ్యూల్ 1 లో నేను బేసిక్స్, ఒక కోడ్ ఎలా రన్ అవుతుంది, ఒక కంప్యూటర్ లో ఏముంటాయి, ఒక కోడ్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ కోడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కోడ్ వల్ల మనకి ఏం ఉపయోగం, కోడ్ చేస్తే మనం ఏం చేస్తాం అని ప్రతి ఒక్కటి పాయింట్ 1 బేసిక్స్ అన్నీ చెప్పా మాడ్యూల్ 1లో. ఒకవేళ మీరు ఇంకా వీడియో చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతా లేదా ఐ బటన్లో పెడతా, వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఆ తర్వాత ఇది చూడండి. ఒకవేళ అది చూడకుండా మీరు ఈ మాడ్యూల్ 2 నుంచి స్టార్ట్ చేసినారనుకో మీకేం అర్థం కాదు. అందుకని ఫస్ట్ మాడ్యూల్ 1 చూడండి, తర్వాత మాడ్యూల్ 2 చూడండి. మీరు కన్సిస్టెన్సీ మాత్రం తప్పకండి. నేను పెట్టే వీడియో ఆ రోజే మీరు కంప్లీట్ చేసేసుకోండి. మ్యాక్సిమం ఒక వీడియో 20 to 30 minutes కంటే ఎక్కువ ఉండదు. ఒక్కొక్క మాడ్యూల్ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం 20 minutes ఉంటుంది. ఆ 20 minutes మీరు క్లాస్ వినడం, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయడం, లేదంటే దాన్ని రివైజ్ చేసుకోవడం, అదొకటే మీరు చేయాల్సిన పని. ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మాడ్యూల్ 2. మాడ్యూల్ 2లో మీరు నేర్చుకోబోయేది ఏంటంటే ఫ్లో చార్ట్స్, అల్గారిథమ్స్, సూడో కోడ్స్, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఫస్ట్ వాట్ ఆర్ ఫ్లో చార్ట్స్? ఫ్లో చార్ట్స్ అంటే సింపుల్గా చెప్తా, మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నామో స్టెప్ బై స్టెప్ ఒక డయాగ్రమాటిక్ వేలో రిప్రజెంట్ చేయడం, దాన్ని ఫ్లో చార్ట్స్ అంటారు. డెఫినేషన్ చూడండి. ఫస్ట్ ఫ్లో చార్ట్స్ ఈజ్ ఏ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ లాజిక్ స్టెప్స్ ఫర్ ఏ ప్రోగ్రామ్. చూడండి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం ఒక మ్యాగీ తయారు చేయాలి. ఒక మ్యాగీ తయారు చేయాలంటే ఫస్ట్ స్టెప్ మనకు ఒక వాటర్ కావాలా, బౌల్ కావాలా, అలాగే మ్యాగీ ప్యాకెట్స్ కావాలా. సెకండ్, బాయిల్ ద వాటర్. థర్డ్ స్టెప్ ఏంది, ఆ బాయిల్ అయిన వాటర్లో మనం మ్యాగీ ప్యాకెట్స్ వేయాలా. ఆ తర్వాత మనం ఆనియన్స్ లేదా మీకు ఇష్టం వచ్చిన మ్యాగీ మసాలా, మీరు చేసుకునే ప్రాసెస్ బట్టి అంతా ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్నే మనం స్టెప్ బై స్టెప్ ఒక డయాగ్రమాటిక్ వేలో రిప్రజెంట్ చేసి దాన్ని మనం ఫ్లో చార్ట్స్ అంటారు. అర్థమైందా? సింపుల్గా ఫ్లో చార్ట్స్ అంటే ఏంటంటే ఒక పనిని మనం ఒక పని చేస్తున్నాం, ఒక ప్రాబ్లం చేస్తున్నాం, ఒక మ్యాగీ కుక్ చేస్తున్నాం, ఏదైనా కానీ ఒక పనిని చేసేది స్టెప్ బై స్టెప్ ఒక డయాగ్రమాటిక్ వేలో కొన్ని సింబల్స్ వాడి ఒక రిప్రజెంట్ చేసేదాన్ని ఫ్లో చార్ట్స్ అంటారు. ఆ సింబల్స్ ఏందో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు సింబల్స్. ఫ్లో చార్ట్స్ యూజ్ సింబల్స్, జియోమెట్రిక్ షేప్స్ అండ్ ఆరోస్, ప్రాసెస్ అండ్ డేటా ఫ్లో. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీరు ప్రతి పనికి మనం ఏదైనా ప్రాబ్లం కానీ మ్యాగీ కానీ ఏదైనా మనం ఒక ప్రాబ్లం చేస్తున్నామంటే దానికి స్టార్ట్ ఎండింగ్ ఉంటుంది. స్టార్ట్కి స్టాప్కి మనం ఓవెల్ షేప్ వాడాలా. ఇక్కడ ఉంది ఓవెల్ షేప్ వాడాలా. ఆ తర్వాత ప్రాసెస్ అంటే ఇప్పుడు మనం సరే ఫస్ట్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఇస్తున్నాం. ఇన్పుట్ ఏంది, మ్యాగీ ప్యాకెట్స్, ఆ తర్వాత మసాలా, వాటరు, ఒక బౌల్, ఇవన్నీ ఇన్పుట్స్. మనకి ఇవన్నీ కావాలా, మనం ఈ ఇన్పుట్స్తోనే మనం ప్రాసెస్ చేస్తాం కదా మ్యాగీ ద్వారా. ఇప్పుడు అదే ఒకవేళ మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం, అదన్నీ ఇన్పుట్స్ అన్ని ప్యారలలోగ్రామ్ సింబల్తో రిప్రజెంట్ చేయాలి. అదే ప్రాసెస్ అంటే ఏంది, ఇప్పుడు ఒక ప్రాబ్లంలో ఏరియా క్యాలిక్యులేట్ చేస్తుంటే మనం ఏరియా, అదే ఒక ప్రాసెస్. ఇప్పుడు మ్యాగీ కుక్ చేస్తుంటే కుకింగ్ మ్యాగీ, అదే ఒక ప్రాసెస్. దాన్ని మనం రెక్టాంగిల్ సింబల్లో రిప్రజెంట్ చేస్తాం. రోంబస్. డెసిషన్ ఏంటంటే మనకు మ్యాగీ చేసేటప్పుడు ఆనియన్స్ వేయాలా వద్దా, టమోటా వేయాలా వద్దా అనేది మన డెసిషన్. అందరికి నచ్చే విధానం బట్టి డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్ని మనం రోంబో షేప్లో రిప్రజెంట్ చేస్తాం. యారో మార్క్స్. ఇప్పుడు స్టాప్కి, ఒక ప్రాసెస్కి, ఇన్పుట్స్కి, దానికి మనం మధ్యలో యారో మార్క్స్ వాడాలి. దానికి యారో మార్క్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి దానికి మనం యారో మార్క్స్ వాడాలి. ఫ్లో చార్ట్ రిప్రజెంట్ చేస్తుందంటే మనం ఒక్కొక్కదానికి మధ్యలో మనం యారో మార్క్స్ వాడాలా. ఆ తర్వాత సర్కిల్, ఆన్ పేజ్ కనెక్టర్. అంటే ఇప్పుడు మనం సైడ్ ఫ్లో చార్ట్ గీస్తున్నాం అనుకో, సపోజ్ అదే పేజ్లో మనం సైడ్కి వెళ్ళాలనుకో, అప్పుడు మనం ఆన్ పేజ్ కనెక్టర్ వాడతాం, అంటే సర్కిల్ షేప్లో. ఆ తర్వాత మనం పెంటాగాన్, హాఫ్ పేజ్ కనెక్టర్ ఎప్పుడు వాడతాం అంటే మనం ఈ పేజ్లో కాకుండా పక్క పేజ్లో వెళ్ళినప్పుడు హాఫ్ పేజ్ కనెక్టర్ వాడతాం. అర్థమైంది అనుకుంటా. సింబల్స్ అన్ని ఒకసారి చూడండి. స్టాప్కి ఓవెల్ షేప్, ప్రాసెస్కి ట్రయాంగిల్, ఇన్పుట్ అవుట్పుట్కి ప్యారలలోగ్రాము, డెసిషన్కి రోంబస్, యారో మార్క్స్కి యారో మార్కు, ఆన్ పేజ్ కనెక్టర్కి సర్కిల్, హాఫ్ పేజ్ కనెక్టర్కి పెంటాగాన్. ఇవి మీరు వాడాల్సిన సింబల్స్ ఫ్లో చార్ట్స్ రిప్రజెంట్ చేసినప్పుడు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఫస్ట్ మనము ఏ దానికైనా చెప్పా కదా, స్టాప్ అనేది పక్కా ఉండాలి. ఫస్ట్ స్టార్ట్ తీసుకోవాలి ఓవెల్ షేప్లో. ఆ తర్వాత యారో మార్క్స్ అనేది ప్రతి దానికి యారో మార్క్స్ మనం జాయింట్స్ లాగా కనెక్ట్ చేయాలా. యారో మార్క్స్ వాడతాం. ఫస్ట్ మనకి ఇన్పుట్ ఏముంది ఇక్కడ, ఎల్ ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ మనకి వాల్యూస్ ఇచ్చాడు. ఆ తర్వాత అవుట్పుట్ ఏం కావాలా, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. వానికి అవుట్పుట్ కావాల్సింది ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఇన్పుట్ ఇచ్చాడు లెంత్ ఇంటూ బ్రెడ్త్. మనము ఫ్లో చార్ట్స్ రిప్రజెంటేషన్తో చేద్దాం. ఫస్ట్ ఓవెల్ షేప్లో స్టార్ట్, ఆ తర్వాత యారో మార్క్ పెట్టాం. ఆ తర్వాత మనం ఇన్పుట్స్ తీసుకోవాలా. ఇన్పుట్స్
ప్యారలలోగ్రామ్ రిప్రజెంటేషన్. ఆల్రెడీ నేను సింబల్స్ చెప్పా కదా, మళ్ళీ ఒకసారి మీరు గుర్తుకు లేకపోతే 10 సెకండ్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి. ప్యారలలోగ్రామ్లో ఇన్పుట్స్ ఏమి ఇచ్చాడు, ఇన్పుట్ వాల్యూస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఆ తర్వాత మనకు తెలుసు కదా, వాడి ఇన్పుట్ లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు, వాడికి అవుట్పుట్ కావాల్సింది ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. మనకు ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, మనకు ఆ ఫార్ములా తెలుసు. ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే అది ఏరియా వచ్చేసింది. మనకి ఏరియా అనేది ఒక వేరియబుల్ అంటే మీకు నెక్స్ట్ మాడ్యూల్స్లలో వస్తుంది క్లారిటీగా, జస్ట్ గుర్తుకు పెట్టుకోండి. ఏరియా అనేది ఒక వేరియబుల్, ఆ ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇప్పుడు మనకు ప్రాసెస్ ఉంది, ఇన్పుట్స్ ఉన్నాయి, మనకు అవుట్పుట్ కావాలగా. అవుట్పుట్ మళ్ళీ ప్యారలలోగ్రామ్ రిప్రజెంటేషన్లో జరగాల. అప్పుడు ప్రింట్ ఏరియా, ఇక్కడ మనకి ఏరియా ప్రింట్ అయిపోద్ది, అంటే అవుట్పుట్ వచ్చేసింది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. నెక్స్ట్ తర్వాత లాస్ట్లో స్టాప్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. స్టార్ట్ స్టాప్ అనేది పక్కా ఉండాలి ప్రతి దానికి, ఓకేనా. మై అప్రోచ్ ఫర్ గెట్టింగ్ ఐడియా అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్తారు, ఒక క్వశ్చన్ వచ్చింది అనుకో, అదే క్వశ్చన్ ఆడ టైప్ చేస్తారు యూట్యూబ్ కానీ గూగుల్లో కానీ, వాడు కోడ్ రాస్తాడు, ఆ కోడ్ తీసుకెళ్ళి పేస్ట్ చేస్తాడు. కానీ అలా ఉండకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇచ్చారంటే నీకంటే నువ్వు ఆ ప్రాబ్లం చూడగానే నీకు ఐడియా వచ్చేసింది, అలా అర్థమైందా. ఇప్పుడు సపోజ్ నీకు ఐడియా రాలేదు అనుకో, మీరే ఇప్పుడు డైలీ నేను వీడియోస్ చెప్తున్నా, నేను చేసిందే మీరు ఆడ కాపీ చేశారనుకో, అప్పుడు మీకు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు ఎగ్జామ్లో కానీ, లేదంటే ఒక ఇంటర్వ్యూలో కానీ వాడు ఒక ప్రాబ్లం అడిగినప్పుడు మీరు సాల్వ్ చేయలేరు. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నీకు తక్కువ ఐడియా రావాలా. అందుకే నా అప్రోచ్ ఎలా ఉంటుంది, మై అప్రోచ్ ఫర్ గెట్టింగ్ ఐడియా. నేను ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకో, దాంట్లో ఇన్పుట్స్ తీసుకుంటా. వాడిచ్చిన ఇన్పుట్స్ ఏంటి, ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు, లేదా క్వశ్చన్ ఇచ్చినప్పుడు, లేదా లెంత్ కనుక్కోమని ఇచ్చినప్పుడు, లేదా ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ వాడు నీకేమి ఇచ్చాడు, ఇన్పుట్స్ ఏమి ఇచ్చాడు, ఓకేనా. సపోజ్ ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ చూసామనుకో, అక్కడ మనకి ఇన్పుట్స్ ఏమి ఇచ్చాడు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇచ్చాడు. ఆ తర్వాత అవుట్పుట్ ఏంది, వాడికి అవుట్పుట్ ఏం కావాలా, ఫస్ట్ ఈ స్ట్రాటజీలో వెళ్ళండి. ఫస్ట్ వాడి ఇన్పుట్స్ ఏమి ఇచ్చాడు, తర్వాత మనకు అవుట్పుట్ ఏం కావాలా, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కావాలా ఆ దాంట్లో. ఆ తర్వాత ఒకవేళ మనం మ్యాగీ ప్రాసెస్లో చూసినాం అనుకో, మనకి ఇన్పుట్స్ ఏమి ఇచ్చాడు, వాటరు, బౌలు, మ్యాగీ ప్యాకెట్స్. వాడికి ఏం కావాలా, మ్యాగీ కావాలా. అప్పుడు మనకి అవుట్పుట్ మ్యాగీ కావాలి, ఇక్కడ అవుట్పుట్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలా. అప్పుడు మనం ఇన్పుట్స్ ఇచ్చాడు, మనకు అవుట్పుట్ కావాల్సింది తెలుసు, మనకు అవుట్పుట్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కావాలంటే వాళ్ళు లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు కాబట్టి మనకి ఫార్ములా తెలుసు, ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. అప్పుడు ప్రాసెస్, అక్కడ మ్యాగీ కుక్ చేయాలా, అది ఒక ప్రాసెస్. ఇది స్ట్రాటజీ, ఒక ఐడియా. మీకు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇన్పుట్స్ తీసుకోండి. ఆ తర్వాత మనకి అవుట్పుట్ ఏం కావాలా. ఇప్పుడు క్లయింట్ మనకు ఒకటి ప్రాజెక్ట్ ఇచ్చాడు అనుకో, ఫస్ట్ వాడి ఇన్పుట్స్ ఇస్తాడు కొన్ని, ఆ ఇన్పుట్స్ అన్ని మీరు నోట్ చేసుకున్నారు. తర్వాత వాడికి అవుట్పుట్ ఏం కావాలా, అప్పుడు మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయాలా. ఇది ఒక ఐడియా, ఇది ఒక స్ట్రాటజీగా ఫాలో కావాలి. అదే కాకుండా జస్ట్ వాడు ఆడ క్వశ్చన్ ఇచ్చాడు, అదే పోయి నేను గూగుల్లో కొట్టి, చాట్ జీపీటీలో కొట్టి ఒక కోడ్ వస్తుంది, లేకుంటే ఫ్లో చార్ట్ వస్తుంది, ఒక ఆన్సర్ వస్తుంది, అది పేస్ట్ చేస్తే నీకేం రాదు, నీ డెవలప్మెంట్ ఏముంటుంది, నువ్వు నేర్చుకొని వేస్ట్ కదా. ఇన్ని రోజులు క్లాసులు లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి నీకు వేస్ట్ కదా. అందుకని ఈ ఐడియా గుర్తుకు పెట్టుకోండి. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇన్పుట్స్, ఆ తర్వాత అవుట్పుట్ ఏం కావాలా, నీ ప్రాసెస్ నువ్వు ఏం చేయాలా, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ టాపిక్ అల్గారిథమ్స్. అల్గారిథమ్స్ అంటే ఏం లేదు భయ్యా, సిమిలర్ టు ఫ్లో చార్ట్స్ అనేది డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్తో చేస్తారు. అల్గారిథమ్స్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విత్ ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అంతే. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అటు పెట్టుకుంటా నువ్వు ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావు. అక్కడ ఏం చేస్తావో ఇక్కడ ఆడ డయాగ్రామ్ నువ్వు రిప్రజెంట్ చేసినావో అదే ఇంగ్లీష్లో ఇక్కడ నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చెప్పాలా. ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ చూడండి. అల్గారిథమ్ ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీడ్యూర్. చెప్పాను కదా, స్టెప్ బై స్టెప్ విచ్ డిఫైన్స్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనము స్టెప్ బై స్టెప్గా డిజైన్ చేయాలి. టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ సర్టన్ ఆర్డర్ టు గెట్ ద డిసైడ్ అవుట్పుట్. ఒక అవుట్పుట్ రానికి ఇప్పుడు సపోజ్ మ్యాగీ ప్యాకెట్ చేస్తున్నాం ఇంకో స్టెప్ 1 ఏంది టేకింగ్ మ్యాగీ ప్యాకెట్స్, స్టెప్ 2 ఏంది బాయిలింగ్ వాటరు, స్టెప్ 3 ఏంది యాడింగ్ సమ్ ఆనియన్స్, ఎగ్, అలా మనం కావాల్సినట్టు యాడ్ చేసుకోవాలి. స్టెప్ 4 ఏంది మ్యాగీ అవుట్పుట్ వచ్చింది. అలా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇంగ్లీష్లో విత్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ రాయాలా. దాన్నే మనం అల్గారిథమ్స్ అంటారు. ఫ్లో చార్ట్స్ అంటే ఏంది, అదంతా ప్రాసెస్ని మనం డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్లో చేయాలి. అదే అల్గారిథమ్స్ అంటే ఏంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనము స్టెప్ బై స్టెప్ వాడికి చూపించాలి. దాన్నే అల్గారిథమ్స్ అంటారు. ఓ టెన్షన్ పడగాకండి, ఫ్లో చార్ట్స్ అంటే ఏంది, అల్గారిథమ్స్ అంటే ఏంది ఈ పేర్లు ఇట్లున్నాయి, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఫ్లో చార్ట్స్ అంటే ఒక ప్రాసెస్ని డయాగ్రామెటిక్ వేలో రిప్రజెంట్ చేసేదాన్ని ఫ్లో చార్ట్స్ అంటారు. అల్గారిథమ్స్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనము ఆ ప్రాసెస్ని వానికి అవుట్పుట్ చూపించాలి. దాన్నే అల్గారిథమ్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, సమ్ ఆఫ్ 2 digits
సమ్ ఆఫ్ 2 డిజిట్స్ కాబట్టి మనం ఇన్పుట్ A and B 2 డిజిట్స్ అనుకుందాం. మనకు అవుట్పుట్ ఏం కావాలా? సమ్ ఆఫ్ A and B కావాలా. ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే స్టెప్ 1 ఈక్వల్ టు స్టార్ట్. ఫస్ట్ స్టెప్ 1 ప్రతిసారి మీరు ఎక్కడైనా ఫ్లో చార్ట్స్లో అయినా అల్గారిథమ్స్లో అయినా స్టార్ట్ స్టాప్ ఉండాలని చెప్పే కదా. స్టెప్ 1 స్టాప్. అదే స్టెప్ 2 ఏం తీసుకుంటారు మీరు? డిక్లేర్ ద ఇంటీజర్స్ ABC. భయం అలా C అనేది ఏంది అనుకోవద్దు. C అనేది ఏం లేదు, అది మనకు అవుట్పుట్ వాల్యూ. సమ్ ఆఫ్ A and B అంటారు కదా, అది C అనుకోరు. డిక్లేర్ ద వాల్యూస్ అంటే ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్లో టేకింగ్ మ్యాగీ బౌల్ అలా. ఇక్కడ డిక్లేర్ ద 3 ఇంటీజర్స్ ABC. నువ్వు ఇక్కడ ఏంది స్టెప్ బై స్టెప్ని నువ్వు క్లియర్ కట్గా ఇంగ్లీష్లో నువ్వు ఓన్గా అయినా రాయొచ్చు. అది టేకింగ్ 3 ఇంటీజర్స్ ABC అలా అయినా రాయొచ్చు. డిక్లేర్ ద 3 ఇంటీజర్స్ ABC. ఆ తర్వాత నెక్స్ట్ డిఫైన్ వాల్యూ ఆఫ్ A and B. ఓకేనా? A and వాల్యూ, A and B ఆర్ ద వాల్యూస్. నువ్వు సింపుల్గా ఓన్గా అయినా రాయొచ్చు. నువ్వు అన్ని స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్గా దీన్ని 4 స్టెప్స్లో కూడా టైప్ చేయొచ్చు. ఇప్పుడు స్టార్ట్ టేకింగ్ ABC యాజ్ ఇంటీజర్, సమ్ ఆఫ్ A and C, స్టోర్ అవుట్పుట్ ఆఫ్. ఇప్పుడు AB వచ్చే వాల్యూ ఉంటుంది, A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని Cలో స్టోర్ చేయాలా. అంటే నువ్వు C ప్రోగ్రామ్ అనుకోకండి. C అనేది ఒక C కాకుండా ఇక్కడ D అని పెట్టుకోండి. AB వచ్చే వాల్యూని Dలో స్టోర్ చేయాలా. అలా మనం సింపుల్గా 4 స్టెప్స్లో ఇవ్వచ్చు. కానీ మనకు మార్కులు పడాలంటే ఒకవేళ ఎగ్జామ్లో ఈ ప్రాసెస్లో రాయాలి. ఫస్ట్ స్టార్ట్, ఆ తర్వాత డిక్లేర్ 3 ఇంటీజర్స్ ABC, ఆ తర్వాత డిఫైన్ వాల్యూ A and B. ఇది అవసరం లేదు, నీ కన్వీనియంట్గా నువ్వు రాసుకో. ఆ తర్వాత సమ్ క్యాల్కులేషన్ ఆఫ్ A and B, స్టోర్ అవుట్పుట్ ఆఫ్ స్టెప్ 4. ఇప్పుడు స్టెప్ 4 ఏంది? సమ్ A ప్లస్ B, అది స్టెప్ 4. ఆ వచ్చే అవుట్పుట్ని నువ్వు Cలో కానీ ఏదైనా వేరియబుల్ తీసుకో. C అనుకో, Z అనుకో, D అనుకో, ఏదైనా X అనుకో, దాంట్లో స్టోర్ చేస్తున్నావు. ఆ తర్వాత స్టెప్ 6 ఏంది? అవుట్పుట్ని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ C, అంతే. లాస్ట్లో స్టెప్ 7 వచ్చేసి స్టాప్. ఇంతే, ఏం లేదు భయ. ఫ్లో చార్ట్స్లో డయాగ్రామెటిక్ వేలో రిప్రజెంట్ చేసినావు. ఇక్కడ స్టెప్ 1 స్టార్ట్, స్టెప్ 7 స్టాప్. మధ్యలో నువ్వు ఒక ప్రాసెస్ సింపుల్గా తీసుకున్నావు. సింపుల్గా స్టెప్ 1 టేక్ ఇంటీజర్స్ ABC, స్టెప్ 3 సమ్ క్యాల్కులేషన్ A ప్లస్ B అండ్ A and B. ఆ తర్వాత A ప్లస్ B వచ్చిన ఆడ స్టెప్ 3లో వచ్చిన అవుట్పుట్ ఒక Cలో స్టోర్ చేయండి. స్టోర్ అవుట్పుట్ ఇన్ స్టెప్ 3. ఆ తర్వాత ప్రింట్ C. స్టెప్ 7లో స్టాప్, లాస్ట్లో స్టార్ట్ స్టాప్, అంతే. అంటే స్టెప్ వైజ్ నీకు కన్వీనియంట్గా నీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి అన్ని పాయింట్స్ ఆ ప్రాబ్లమ్ని డిఫైన్ చేయడం, దాన్నే అల్గారిథమ్స్ అంటారు. సింపుల్గా చెప్పే కదా అల్గారిథమ్స్ అంటే ఏంది, ఫ్లో చార్ట్స్ అంటే ఏంది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సుడోకోడ్. సుడోకోడ్ అంటే ఏం లేదు భయ్య, ఇది కూడా సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు పెద్ద కోడ్ ఉందనుకో, ఆ కోడ్ని నువ్వు సింపుల్గా రాయడమే, దాన్నే సుడోకోడ్ అంటారు. ఇప్పుడు డెఫినేషన్ చూడండి. అంటే పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, అది కోడింగ్ అప్రోచ్ ఉంటుంది కదా, ఆ అప్రోచ్ మొత్తాన్ని సింపుల్గా ఇంగ్లీష్లో రాయడమే సుడోకోడ్ అంటారు. ఇప్పుడు డెఫినేషన్ చూడండి. సుడోకోడ్ అంటే ఏ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఆల్గారిథమ్. చూడండి, ఆల్గారిథంలో లాగానే ఎక్స్ప్రెస్ చేస్తారు వితౌట్ కన్ఫర్మింగ్ టు స్పెసిఫిక్ సింటాక్స్ రూల్స్. అంటే సింటాక్స్ రూల్స్ మనం ఇవ్వం ఇక్కడ. ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ రిప్రజెంటింగ్ ఆఫ్ ద యాక్చువల్ కోడ్. ఇక్కడ మీరు ఒక కోడ్ ఇచ్చాడు, యాక్చువల్గా ఇది ఒక కోడ్, మీకు ఇప్పుడే అర్థం కాదు. ఇది ఒక ఇప్పుడు సెట్ I to 0 అంటే ఇక్కడ I is equal to 0 అని అర్థం. ఆ తర్వాత ఫర్ ఈచ్ I from 0 అంటే ఐని 0 నుంచి 9 వరకు రిప్రజెంట్ చేస్తున్నారని అర్థం. ఇది మీకు కోడింగ్లో క్లారిటీగా అర్థమవుతుంది. ఇఫ్ I is odd, print I, end for loop. ఇది ఒక ఫర్ లూప్. 0 నుంచి 9 వరకు అంటే ఇది ఒక ఫర్ లూప్. లూప్స్ అనే కాన్సెప్ట్లో మీకు వస్తుంది ఫర్ లూప్ అనేది, మీకు తర్వాత తెలుస్తుంది. ఇది ఒక బేసిక్ అంతే. నువ్వు బేసిక్గా సుడోకోడ్ అంటే డెఫినేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇది తర్వాత వస్తుంది. సుడోకోడ్ అనేది నీకు క్లారిటీగా. సుడోకోడ్ అంటే డెఫినేషన్ గుర్తుకు పెట్టుకోండి అంతే, బేసిక్. సుడోకోడ్ అంటే పెద్ద కోడ్ని జస్ట్ నార్మల్గా రిప్రజెంట్ చేయడమే సుడోకోడ్ అంటారు. నీకు సెమిస్టర్లో క్వశ్చన్ ఇచ్చాడు, ఫ్రమ్ దిస్ సుడోకోడ్ వాట్ ఈస్ రైట్ ద అవుట్పుట్ అని. అప్పుడు మన అవుట్పుట్ ఏంది ఇక్కడ? ఫస్ట్ I is equal to 0, కానీ ప్రింట్ I, ఇఫ్ I is odd అన్నాడు కాబట్టి I odd అంటే I 0 కాదు. ఆ తర్వాత I 1 అయితే odd. ఆ తర్వాత I 2, I is equal to 2 అంటే రాదు, ఎందుకంటే 2 అనేది odd కాదు. ఇక్కడ 3, అలాగా 5, 7, 9, ఆ తర్వాత 11 రాదు, ఎందుకంటే ఇక్కడ మనకు ఆడ కోడ్లో ఇచ్చాడు ఫర్ ఈచ్ I from 0 to 9 వరకే. ఆ 0 to 9లో ఇఫ్ I is odd, ప్రింట్ I ఆడ్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. అది ఫర్ లూప్. ఇది లూప్స్ అనే కాన్సెప్ట్లో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి మీరు సుడోకోడ్ అనేది మాత్రమే గుర్తుకు పెట్టుకోండి. సుడోకోడ్ అంటే పెద్ద కోడ్ అప్రోచ్ మొత్తాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో సింపుల్గా అంటే సింటాక్స్ తీసేసి రాస్తారు అంతే, దాన్ని సుడోకోడ్ అంటాడు. ఆ తర్వాత టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ.
టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏం లేదు భయ్య. ఇప్పుడు నువ్వు కోడ్ రాస్తున్నావు, లైక్ ఒక ప్రాబ్లం ఉంది నీకు. ఇప్పుడు మ్యాగీ చేస్తున్నావు అనుకో, ఒక పర్సన్కి మ్యాగీ చేస్తే ఇప్పుడు నువ్వు బకెట్ ఆఫ్ వాటర్ 10 మ్యాగీ ప్యాకెట్లు తీసుకోదా, ఒక మ్యాగీ ప్యాకెట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇలా స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మనము తెలుసుకోవాలి మనకి ఎంత కోడ్కి ఎంత స్పేస్ అవసరం. ఇప్పుడు కోడ్ 2 లైన్లలో అయిపోతుంది అన్నప్పుడు మనం 10 లైన్ల కోడ్ రాసి ఎందుకు మనము స్పేస్ వేస్ట్ చేసుకోవడం. అలాగే టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ మనము 10 లైన్లు రన్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది అది కంపైల్ చేయడానికి. అదే మనము 2 లైన్స్ రాసినప్పుడు ఫాస్ట్గా అయిపోద్ది. అదే టైం కాంప్లెక్సిటీ. మనం ఎంత తక్కువ టైం తీసుకుంటే మనకు అది దాన్ని డినోషన్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ అంటారు. అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఒక కోడ్ రన్ అయ్యేటప్పుడు అదంతా స్టోరేజ్ ఉంటుంది కదా, దాన్ని స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి, టైం కాంప్లెక్సిటీ అంటే ఏం లేదు భయ్య. ఒక కోడ్ రాసేటప్పుడు టైం తీసుకుంటారు కదా, దాన్ని టైం కాంప్లెక్సిటీ అంటారు. స్పేస్ కాంప్లెక్సిటీ అది రన్ అయ్యేటప్పుడు స్టోరేజ్ ఉంటుంది, ఆ స్టోరేజ్ని స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. దీన్ని డినోషన్స్ ఉంటాయి, n(0), n01, n1 స్క్వైర్ అలా ఉంటాయి. టైం కాంప్లెక్సిటీ, ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ అల్గారిథం క్వాంటిటీస్ ద అమౌంట్ ఆఫ్ టైం టేకెన్ బై అన్ అల్గారిథం టు రన్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద ఇన్పుట్. చూడండి, మనం రాసిన కోడ్ అంతా అదే ఇన్పుట్ మొత్తాన్ని రన్ చేసే టైం తీసుకుంటారు కదా, దాన్ని టైం కాంప్లెక్సిటీ అంటారు. ఆ తర్వాత స్పేస్ కాంప్లెక్సిటీ, ప్రాబ్లమ్స్ సాల్వింగ్ యూజింగ్ కంప్యూటర్ రిక్వైర్స్ మెమరీ టు హోల్డ్ టెంపరరీ డేటా ఆర్ ఫైనల్ రిజల్ట్. చూడండి, మనం రన్ చేసేటప్పుడు ఆ టెంపరరీ డేటా రన్ డేటా మొత్తం ఫైనల్ రిజల్ట్లో ఉంటుంది కదా, అది స్టోర్ చేసేదాన్ని స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. వైల్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూషన్, అదే ప్రోగ్రామ్ మనం రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు అది స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్ మొత్తం ఆ రన్ చేసేటప్పుడు దాన్ని స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏం లేదు. టైం కాంప్లెక్సిటీ అంటే నువ్వు కోడ్ రన్ చేసేటప్పుడు ఎంత టైం పడిద్దో అంత టైం, ఆ రన్ చేసే టైంలో నీకు ఎంత స్టోరేజ్ అయితే తీసుకుంటుందో అది స్పేస్ కాంప్లెక్సిటీ. ద అమౌంట్ ఆఫ్ మెమరీ రిక్వైర్డ్ బై ద అల్గారిథం టు సాల్వ్ గివెన్ ప్రాబ్లమ్. ఆ తర్వాత దీన్ని డినోషన్స్ ఉంటాయి టైం స్పేస్ కాంప్లెక్సిటీ అని. ఇది మీకు ఇప్పుడే రావు, మీకు పోయే కొద్ది మాడ్యూల్స్లలో బాగా క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడు బేసిక్స్ ఊరికి అలా గుర్తు పెట్టుకున్నాను. వాట్ డూ యూ లర్న్ ఇన్ దిస్ మాడ్యూల్? ఈ మాడ్యూల్లో మీరు ఏమేమి నేర్చుకున్నారంటే ఫ్లో చార్ట్స్ అంటే ఏందో నేర్చుకున్నారు. ఫ్లో చార్ట్స్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక ప్రాసెస్ని ఒక డయాగ్రామ్ రిప్రజెంట్ చేసేదాన్ని ఫ్లో చార్ట్స్ అంటారు. ఆ తర్వాత అల్గారిథమ్స్, అదే ప్రాసెస్ని మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇంగ్లీష్లో క్లారిటీగా రిప్రజెంట్ చేసేదాన్ని అల్గారిథమ్స్ అంటారు. ఆ తర్వాత సూడోకోడ్ అంటే ఏంది, పెద్ద ప్రాసెస్ని అప్రోచ్ని ఆ సింటాక్స్ ఇచ్చేసి రాసేదాన్ని సూడోకోడ్ అంటారు. ఆ తర్వాత టైం స్పేస్ కాంప్లెక్సిటీ, టైం అంటే ఒక కోడ్ని మనం రన్ చేసేటప్పుడు ఎంత టైం పడిద్దో అది టైం కాంప్లెక్సిటీ. ఆ రన్ చేసే టైంలో మనకు స్టోరేజ్ ఉంటుంది కదా, స్టోర్ అయ్యే డేటా, ఆ స్పేస్ని స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. దాని డినోషన్స్ చూస్తున్నారు వీడియోలో ఇదే. ఒకవేళ మీరు మాడ్యూల్ 1 చూడకుండా ఫస్ట్ మాడ్యూల్ 1 చూడండి, ఆ తర్వాత మాడ్యూల్ 2 చూడండి. మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ చూడండి, ఎందుకంటే మీరు ఈరోజు చూసి నెక్స్ట్ మళ్ళీ మాడ్యూల్ 3 చూడకుండా నాకు సి ప్రోగ్రామ్ వచ్చేసింది అంటే రాదు. ఇప్పుడు ఇంకా మీరు కోడింగ్లోకి ఎంటర్ కాలేదు, జస్ట్ బేసిక్ డెఫినేషన్స్ తెలుసుకుంటున్నారు ప్రతిదీ. ఈ ఫ్లో చార్ట్స్ అనేది మీకు సి ప్రోగ్రామ్లో 5th యూనిట్లో ఉంటుంది. కొన్ని కాలేజెస్లలో ఫస్ట్ యూనిట్లోనే ఉంటుంది ఫ్లో చార్ట్స్ అనేది. అందుకే నేను ఫ్లో చార్ట్స్ అనేది ఫస్ట్ డెఫినేషన్ వైజ్గా వెళ్తున్నా. ఫస్ట్ ఫ్లో చార్ట్స్ అంటే అర్థం చేసుకోండి, బేసిక్స్ చెప్తున్నా, ఓకేనా. మీకు సెమిస్టర్లో క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఈ ఫ్లో చార్ట్స్ మీద, సూడో కోడ్ మీద, ఆ తర్వాత అల్గారిథమ్స్ మీద, ప్రతి ఒక్క దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఫర్ పీసీ అనే సబ్జెక్ట్లో ఫ్లో చార్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత సి ప్రోగ్రామ్లోనే ఉంటాయి ఫ్లో చార్ట్స్, 5th యూనిట్లో కానీ ఫస్ట్ యూనిట్లో కానీ. ఇదైతే పక్కా. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్లో చార్ట్స్ గురించి అండ్ అల్గారిథమ్స్ గురించి, సూడో కోడ్ గురించి నేను డిస్క్రిప్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతా. అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఏమేమి అడుగుతారో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఫస్ట్ మాడ్యూల్లో కూడా నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఒకవేళ మీరు కానీ ఆ వీడియో చూడకుండా ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి, ఆ తర్వాత ఈ వీడియో చూడండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మాడ్యూల్ 3 నోటిఫికేషన్ మీకే ఫస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ మాడ్యూల్ 3. బై బై.